పక్కింటి వాళ్ళ అరుపులు మాత్రం మానట్లేదు. ఈవినింగు అంతే, మార్నింగు అంతే. చదువుకునే పిల్లలకి చాలా కష్టం అమ్మ అట్లా అరుచుకుంటే. ఈ రోజుల్లో అరుచుకోవటం, గొడవలు ఎవ్వరూ చేయట్లే, మానుకుంటున్నారు. కొంచెం సోషల్ మూమెంట్ రావాలి, ప్రజల్లో కలిసిపోవాలి మనం కూడా. మనం సంఘజీవులం. గొడవలు పడతా కూర్చుంటే ఏ పని అవ్వదు. అంటే నేను చెప్పే విధానం ఏంటంటే అర్థం చేసుకుంటారని చెప్తున్నా. మన స్వార్థం కోసం మంచిగా ఉంటామని కాదు, మన ప్రవర్తనతో మంచిగా ఉండాలన్నమాట. అది మన అవసరం కోసం గొడవ పడకుండా ఉండాలి, మన అవసరం తీర్చుకోవాలని కాదు నా ఉద్దేశం. గొడవ పడకుండా ఉండటం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది, మన ప్రవర్తన వల్ల పక్కనోళ్ళు కూడా మారుతారు. ఇప్పటికిప్పుడు మారిపోయినా సరే కొంచెం ఓర్చుకొని, వాళ్ళు ఏమైనా ఇదిలిచ్చినా సదిలిచ్చినా అరిసినా మన ప్రవర్తన, మంచి చూపు, మంచి మాట, మంచి నడవడిక ద్వారా పక్క మనిషిలో ఎలాగైనా సరే మార్పు వస్తుంది. కొన్నాళ్ళకి తర్వాత చేంజ్ కనిపించింది. ఫస్ట్ మనలో మార్పు రావాలి, తర్వాతే పక్కన వాళ్ళ గురించి ఆలోచించాలి. వాళ్ళు మారరు, నేనే ఎందుకు మారాలి అన్న దానిలో నుంచి బయటకు వచ్చేసేద్దాం. ఏమైంది సర్దుకుపోతే, అంతే కదా. ఫస్ట్ మనమే మారదాము, నెక్స్ట్ ఆటోమేటిక్గా అదే సిట్రేట్ అయిపోయిద్ది. ఓకేనా?